మంచినీళ్లుండవు, మురుగు కాల్వలు ఉండవు, రహదారులు ఉండవు, ప్రభుత్వ పథకాలు వారి దరి చేరవు. రవాణా, విద్య, వైద్యం ఏ మౌలిక సౌకర్యమైనా అందని ద్రాక్షే. ఓట్ల కోసం తప్ప ఆ ఆవాస గ్రామాలను పట్టించుకున్న ప్రజా ప్రతినిధులే కనిపించారు. గ్రామ పంచాయతీలకు అనుబంధంగా ఉన్న ఆ గిరిజన తండాలు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి ఆనుకుని ఉన్న గిరిజన తండా గోసపై ప్రత్యేక కథనం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో గిరిజన తండాలు కనీస వసతులు కరవై నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. నియోజకవర్గ కేంద్రానికి ఆనుకుని తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల పరిధిలో సుమారు 30 తండాలున్నాయి. అవన్నీ జలాల్పూర్, గొట్టిపర్తి, వెంపటి, బండరామారం, గుండెపురి ఇతర గ్రామ పంచాయతీలకు ఆవాస గ్రామాలుగా ఉన్నాయి. ఇవి ఆవాస గ్రామాలు కావడం వల్ల వీటి అభివృద్ధిని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఇక్కడ ప్రధాన సమస్య రహదారి సౌకర్యం. 30 తండాల్లో సగానికి పైగా వాటికి ఇప్పటికీ కంకరదారులే దిక్కు. ఇక వర్షాలు వచ్చాయంటే అంతే సంగతులు. ముఖ్యంగా బండరామారం, జలాల్పూర్ మార్గంలో తారు రోడ్డు వేయాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్నా వస్తుందన్న హామీ తప్ప అమలుకు నోచుకోలేదు. ఫలితంగా ఈ మార్గంలో ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలేవీ నడవవు. అత్యవసర వైద్యం అవసరమైనప్పుడు కూడా వాహనాలు రాలేక ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. సూర్యనాయక తండ సార్ మాది. మాకు 110 ఇండ్లు సార్. మాకు గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కడ సీసీ రోడ్లు లేవు సార్. మాకు మురికాలు లేవు సార్. మాకు ఇక్కడ పట్టించిన నాదులు లేవు సార్. మాకు బండారారం విలేజ్ నుంచి జలాల్పల్లి విలేజ్ పడిపోవాలి. ఆ రోడ్డు అట్టే ఆగిపోయింది సార్. వస్తుంది ఎవరు పట్టించుకుంటారు సార్? ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటారు సార్? ఇప్పుడు 2-3 చచ్చిపోయారు సార్. మా టన్నుల పాము గరిసే 6 దాకా ఎక్కువ చచ్చిపోయారు సార్. రాదు సార్, రాదు. ఇప్పుడు డెలివరీ కేసు కూడా మా సొంతం ఇంకో చిన్నమ్మ కూడా అట్లా చచ్చిపోయింది సార్. టైంకి రాలే సార్. ఇప్పుడు టైం వచ్చినప్పుడు అక్కడ తీసుకుపోరకు అంత పుట్టపేగులు అంతా వచ్చి బయట వచ్చింది, చచ్చిపోయింది సార్. ఆవాస తండాలో మురుగు కాల్వలు అసలే కనిపించవు. ఉన్నా వినియోగంలో లేక పూడిపోయి దర్శనమిస్తుంటాయి. ఫలితంగా ఇళ్లలో వాడిన మురుగునీరు దారులపై చేరి దోమలు, ఈగలతో తండావాసులు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. ప్రతి తండాలో సీసీ రోడ్లు పేరుకు 1-2 దారుల్లో కనిపిస్తాయి. మిగిలిన వీధులన్నీ మట్టి రోడ్లే. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ స్ఫూర్తి ఈ తండాల్లో ఎక్కడా కనిపించదు. దాదాపు 80% కుటుంబాలకు ఇళ్లలో మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. స్నానాల కోసం తాత్కాలికంగా తడక గదులు ప్రతి ఇంటికి కనిపిస్తాయి. మగవాళ్లైనా ఆడవాళ్లైనా బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లాల్సిందే. మురికి కాలువలు చక్కగా లేని కారణంగా ఆ మురికి కాలువ ఉంటే ఆ నీళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మురికి కాలువలు లేని కారణంగా బహిర్భూమికి పోవడానికి బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్డు మీద నీళ్లు స్టాక్ అయ్యి దోమలు తయారయ్యి ఆ దోమలు మాకు కరిసి మాకు నానా రకాల రోగాలు వస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎవరి చిలకలా అల్లే పోతారు కానీ నెట్ రూమ్, బాత్రూమ్ లేవు సార్. కట్టియలే సార్, మాకు కట్టియలే సార్. గవర్నమెంట్ వచ్చింది బిల్లు, ఎవరు తిన్నారో ఏం చేసారో కానీ మాకు రాలే సార్ ఇంతవరకు. ఈ తండాలు ఎదుర్కొంటున్న మరో సమస్య మంచినీరు. గ్రామ పంచాయతీ బోరుబావుల ద్వారా నీటిని ఓవర్ హెడ్ ట్యాంకుల్లో నింపి అక్కడి నుంచి ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తారు. కానీ నెల రోజులుగా ఆ నీరు సైతం 3 రోజులకోసారి చాలీ చాలకుండా అందుతోంది. మంచినీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీరు మోసుకొస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే కిలోమీటర్ల మేర పాదయాత్రలు చెయ్యాల్సిందే. మంచినీళ్ళు రావట్లేదండి. ఎప్పుడు ఇబ్బంది అవుతుంది. చాలా రోజుల నుంచి ఓట్లు వేసుకుంటున్నారు, తీసుకొస్తామని అంటున్నారు. నీళ్లు లేదు, ఏం లేదు. ఓట్లు వేపించుకొని పోతున్నారు. మళ్ళా తిరిగి వచ్చి చూడరు. మళ్ళా నీళ్ళు స్నానం చేయాలంటే నీళ్ళు లేదు, తాగాలంటే నీళ్ళు లేదు. చాలా ఇబ్బంది ఉంది మాకు. చాలా దూరం పోవాలి. అక్కడ పోయి తిట్టించుకొని రావాలి, ఇక్కడ పోయి తిట్టించుకొని రావాలి. ఒక బిందె అక్కడ, ఒక బిందె ఇక్కడ తెచ్చుకుంటాం, తాగుతున్నాం. ఇప్పుడు పక్కన నడుస్తుంది సింగిల్ పేజ్ మోటార్. దానికి 150 ఇండ్లు వస్తే మొత్తానికి అది ఇంటికి ఒక బిందె కూడా అందట్లేవు. ఎండాకాలం అయితే ఇంకా
తాగడానికి దొరకదు. మళ్ళీ రోజు స్నానం చేసుకోవాలంటే వారానికి ఒకసారి స్నానం చేస్తారు మా తండ్రులు. ఇప్పుడు చిన్న ఫంక్షన్ చేసుకోవాలనుకో, ఇక వాళ్ళకు వచ్చిన చుట్టాలకు నీళ్ళ కరువు నుంచి వాళ్ళు పొద్దుగాలు చదువుకొని పోతారు. వాళ్ళు విద్య, వైద్యం, ఉపాధి అన్నీ అక్కడ అందని ద్రాక్షే. 30 తండాల్లోనూ ప్రభుత్వ ప్రాథమికోన్నత బడులున్నా ఎవ్వరూ వెళ్లరు. ప్రతి బళ్ళో వేళ్ల మీద లెక్కించదగ్గ విద్యార్థులే కనిపిస్తారు. కారణం, సర్కారు బళ్లకు పంతుళ్లు సరిగ్గా రాక అంతా తుంగతుర్తి, తిరుమలగిరి లాంటి పట్టణాలకు ఆంగ్ల మాధ్యమం నేర్పే ప్రైవేటు బడుల్లో పిల్లల్ని చేర్చుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి 10వ తరగతి చదివించినా ఆపై చదువులు భారమై అర్ధాంతరంగా ముగించి కూలీ చేసుకుని బతుకుతున్నారు. వ్యవసాయం తప్ప మరో ఉపాధి మార్గం కనిపించదు. ఆ సాగు సైతం అంత గిట్టుబాటయ్యేది కాదు. మొకాలోతు దిగిపోతే సార్, అందుకే వర్షాకాలంలో స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు సార్. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అప్పు తెచ్చి బయట చదివిస్తే అది 10వ తరగతి మాత్రమే చదువుకోగలుగుతారు. మా ఊళ్ళోనే 20 మంది వరకు ఉన్నాం సార్. ఈ 16 తండాలలో అయితే 100 మంది ఉంటారు. ఏళ్లుగా ఈ ఆవాస తండాలు గ్రామ పంచాయతీలతో పోల్చితే వెనకబడుతూనే వస్తున్నాయి. ఎన్నికలప్పుడు తప్ప తండాల సమస్యలు ప్రజాప్రతినిధులు పట్టించుకోరని, ప్రత్యేక సందర్భాల్లో తప్ప అధికారులెవరూ గడప తొక్కరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.